అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి మే 20వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు గమనించినట్లయితే ఈ రోజున వీరి జీవితంలో ఒక పురుషుడి వల్ల వీరి జీవితంలో జరగబోయేటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అలాగే ఈ రోజున వీరికి ఎదురవుతున్నటువంటి శుభాశుభ పరిణామాల గురించి తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి రేపటి రోజున వీరికి జరగబోతున్న కొన్ని విషయాల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఈ రాశి వారు ముందుగా ఈ యొక్క రాశి వారిని వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారండి. మంచిగా కార్యాచరణ శక్తిని, అలాగే ఏదైనా కానీ అంటే చాలా తెలివితేటల్లోనూ అలాగే మంచి సామరస్యమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని కూడా సంతోష పెట్టాలని చూస్తుంటారు. ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారండి. ఇక వీరు ఏదైనా కానీ అంటే మంచిగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఇతరులపైన ఆధారపడి జీవించడానికి అసలు ఇష్టపడరు. ఇక అలాగే ఎవరిని వ్యతిరేకించరు. అలాగే పరిస్థితులకు తగిన విధానంగా తమను తాము మార్చుకున్నట్టు సత్తా వీరికి ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి. పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న విషయాలకే చాలా ఎమోషనల్ అయిపోతుంటారనమాట. అంటే వీరు తమ మనసు చెప్పినట్టు మాట వింటారు. మాట కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే అది బయటకు కనిపించకుండా మెయింటైన్ చేస్తారు. దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా పడుతుంటారు. అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు. అలాగే క్రమశిక్షణతో నమ్మకంతో ఉంటారండి. ఇక వీరు చాలా మృదువుగా మాట్లాడతారు. దీని కారణంగా ఇతరుల వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారండి. వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వారు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేయాల్సేదాకా నిద్రపోరు. అంటే ఓటమిని అంగీకరించారనమాట. అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడానికి ముందుంటారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా ఆలోచించి చేస్తారు. ఇక ఎవరైనా సరే సలహా ఇస్తే ఆ సలహాలను పాటించరు. ఎందుకంటే వీరిగా స్వయంకృతంగా ఏదైనా కానీ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు ఏదైనా కానీ పని ప్రారంభిస్తే అంతు చూడందే విడిచిపెట్టరు. అలాగే మధ్యవర్తి సంతకాలు ఇతరులకు ఆమేలుగా ఉండడం ఇలాంటివి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. కాబట్టి ఇతరులను ఏదైనా కానీ మాట్లాడేది తప్పు కాదు, కానీ వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాల గురించి చెప్పుకోవాలి, ఇలాంటి కొంచెం 1-2 సార్లు జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకునే ఇబ్బందులు కూడా మీరు వీలైనటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తుంటాం కదండి, వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు. ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక విషయం తెలిసినా కానీ దాని గురించి నలుగురికి 4 మాటలు జోడించి మరీ చెప్తారు. కానీ ఈ రాశి వారు అటువంటి స్వభావం కలవారు కాదు. వేరే వాళ్ళ విషయాలు చాలా సీక్రెట్గా దాచిపెడతారు. అలాగే ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించేటువంటి తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతగా ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు వెనక ఆలోచించకుండా మీరు అనుకున్నదే నిజమని చెప్పేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి, అశాంతికి గురై ఉంటారు. ఈ రాశి వారి యొక్క జీవితం చూసినట్లయితే రేపటి రోజున వ్యాపార రంగంలో వీరికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుందండి. ఇక మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కొత్త వ్యాపార కార్యకలాపాలు కూడా ప్రారంభించాలనేటువంటి ఆసక్తి కూడా వీరికి పెరుగుతుంది. చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలు తిరిగి ఉండకుండా రేపటి రోజున చాలా గొప్ప అవకాశంగా మారబోతుంది. మీరు అనుకున్నటువంటి విషయాల్లో కొంచెం ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున అంటే మీరు ప్రారంభించేటువంటి పనులలో మీకు మంచిగా లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా కానీ అంకిత భావంతో మీరు పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానానికి కూడా మీరు ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం సూటితత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకుల సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం చాలా సీదాగా సాగిపోతుందని చెప్పి నమ్ముతారు. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఇక కొన్ని సందర్భాలలో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు ఏమాత్రం చేయరండి.
అంతగా నిజాయితీగా ఉంటారు. నిజాయితీని అస్సలు విడిచిపెట్టుకోరు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు ఏమాత్రం తీసుకోరు. అలాగే ఈ రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపించబోతున్న పట్టుదల కూడా ఇంకాస్త అధికంగా పెరగబోతుంది. అలాగే మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటి వారిని ఇంకా మించిపోతారని చెప్పుకోవాలి. అయితే వీరు తక్కువ కర్తవ్య నిర్వహణలో హృదయం లేరుగా పైకి కనిపిస్తారు, కానీ వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే రేపటి రోజున మీకు 12 సంవత్సరాల శత్రువు ఎవరో ఒకరు మీకు అంటే చాలా సంవత్సరాల నుండి ఒక శత్రువు ఉండే ఉంటారు, కానీ మీకు తెలియకపోవచ్చు. కానీ ఆ శత్రువు ఎవరనేది రేపటి రోజున తప్పకుండా తెలుస్తుంది. అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీ చెడు కోరుకున్నటువంటి వ్యక్తులు అయితే తప్పకుండా ఉంటారండి. అయితే వారిని గుర్తించలేకపోతుంటారు. ఎందుకంటే ఈ రాశి వారిని మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మీ వెనకాల గోతులు తవ్వుతుంటారు కొంతమంది. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి అసలు ఓర్వలేకపోతూ ఉంటారు కొంతమంది. మీరు ఎదుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగదార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుండి ఉన్నారు, ఆ శత్రువు ఎవరో రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ ఒక సంఘటన ద్వారా మీరు తెలుసుకున్నటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనబడుతున్నాయి. వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి ఏదో ఒక విధానంగా గుణపాఠం మీద చెప్పే విధానంగా వారితో ప్రేమగా మాట్లాడుతూనే అన్నీ కూడా అంటే మీ పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకుండా ఉండండి. ఒకవేళ షేర్ చేసుకుంటారంటే జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు చాలా నష్టపోతారు. ఇక కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఇదివరకు మోసం చేసినా తెలిసినా కూడా వారు మరలా మన కీడు కోరుకున్నటువంటి వ్యక్తుల గురించి తెలుసుకున్నాం, కానీ గుడ్డిగా మరలా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారండి. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సర్దిద్దుకున్నటువంటి తప్పు మీరు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను ఇంకా లేనిపోని కొత్త కొత్త సమస్యలను క్రియేట్ చేసిన వారు అవుతారు. మీ జీవితాన్ని మీకుగా నాశనం చేసిన వారు అవుకుంటారు. కాబట్టి ఈ అంశాల మీద తప్పకుండా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకొని తీరాలి. ముఖ్యంగా మీ దానికి సంబంధించినటువంటి సంఘటన జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగేటువంటి అవకాశాలు ఈ రోజున మీకు కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ విషయాలు మీకు తప్పకుండా వెల్లడి చేస్తాం. అంటే గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మీరు మోసపోయారని చెప్పేసి ఈ రోజున ఏదో ఒక సంఘటన ద్వారా మీకు అర్థమైనటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగా ఒక మగ మనిషి వల్ల మీ జీవితంలో ఎప్పుడు కూడా అంటే మీరు మీ వెంట పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని మనతో బంధాన్ని కొనసాగించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఒక మగ మనిషి మీ వెంట పడుతుంటారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చూస్తుంటాం కదా. అంటే మీ జీవితంలో ఇదివరకు మీ జీవితంలో ఏ విధంగా ఉంది, అలా మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందంటే ఆ మార్పుకు కారణం ఒక మగ మనిషి. వారితో మీ స్నేహం చేయాలనుకుంటున్నారు, వారితో మీ బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తారంటే మాత్రం వారు ఇచ్చేటువంటి సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొస్తాయని అర్థం. ఇక వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలుపుల గురించి చూస్తారు. వినియోగదారులను ఈ విధంగా కట్టుకోవాలో మీకు సూచిస్తారు. అలాగే కొన్ని అవకాశాలు ఎదురించడం కూడా జరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అధికారం మీకు దొరుకుతుంది. ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఎటువంటి మార్పులు సాధించాలో ఇటువంటి అంశాలు కూడా అన్ని అవగాహన వచ్చే విధంగా మగ వ్యక్తులు మీకు మంచిగా ఒక మంచి స్వార్థం చూపిస్తారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒక మగ మనిషి మీ జీవితంలో ఒకేసారి అయితే రారండి. అంటే ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరికొకరు అంటే పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు పరిచయం చేసే చోట ఉండవచ్చు, వ్యాపారం చేసే చోట ఉండవచ్చు, ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. ఇలా ఒక్కొక్కసారిగా మీ జీవితంలోకి వస్తారు. కానీ ఈ వ్యక్తులు ఏంటంటే జీవితంలోకి రాబోతున్నారు నిజం. వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే మీ జాతకం ప్రకారం మాత్రం ఈ రోజున మీకు ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు తప్పకుండా తెలుసుకుంటారు. అయితే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా మీకు తేటతెల్లం అవుతుందని చెప్పాం కదా. మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీరైతే రేపటి రోజు తప్పకుండా ఆ యొక్క వ్యక్తులను మీరు తెలుసుకుంటారు.
ఇక రేపటి రోజున మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం అపారమైన పుణ్య ఫలితం మీకు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు గోమాతను కూడా సేవించుకుంటూ ఉండండి. ఈ విధంగా అయితే మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు ఇంకాస్త భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్నారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది.